హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. కొద్ది రోజుల క్రితం నుంచి గైస్ మేమైతే బ్యాక్ సైడ్ లో మీరు చూస్తున్న ఈ వెల్ని తయారు చేయడానికి అయితే ట్రై చేస్తున్నాము. మీరు చూసినట్లయితే ఐరన్ పోల్స్ ని యూజ్ చేసి, అంతేకాకుండా ప్లైవుడ్ షీట్స్ ని, ఇంకా రకరకాల తాళ్ళని యూజ్ చేసి ఈ భూమి పైన మేము ఒక బావిని అయితే తయారు చేయడానికి ట్రై చేస్తున్నాం. కాకపోతే పార్ట్ 1 లో మీరు చూసిరు కావచ్చు, ఆల్రెడీ పార్ట్ 2 లో చూసిరు కావచ్చు. మేము ఏదో రకంగా ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఫెయిల్ అవుతూనే ఉన్నాం. అయినా సరే గివ్ అప్ ఇవ్వద్దు, నెవర్ గివ్ అప్ అనే ఒక మోటోతోని ముందుకు వెళ్తూ పార్ట్ 3 కూడా గైస్ ఈ వీడియోలో షూట్ అయితే చేయబోతున్నాము. పోయిన వీడియో మీద మీలో చాలా మంది చాలా సపోర్ట్ చూపెట్టారు. అంతేకాకుండా రకరకాల ఐడియాస్ అయితే మీరు కామెంట్లలో అయితే చెప్పారనమాట. అన్నింటినీ ఇంప్లిమెంట్ చేస్తూ ఈ పార్ట్ 3లో మళ్ళీ మేము ఈ వెల్ని అయితే తయారు చేయబోతున్నాము. సో సక్సెస్ అవుతామా కాదా అన్నది నెక్స్ట్ విషయం. మేమైతే మా ఎఫర్ట్స్ మొత్తం పెట్టి 100% ఇచ్చి దీని అయితే తయారు చేస్తున్నాం. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. పార్ట్ 1కి పార్ట్ 2కి చాలా వేరియేషన్ అయితే చేసినాం. పైన రింగ్ తీసేసినాము, ప్లైవుడ్ షీట్లు వేసినాము, రకరకాల మోడిఫికేషన్స్ చేసినాము. అయినా సరే ఫెయిల్ అయినాం. పార్ట్ 3కి వచ్చేసి మీరు ఇచ్చిన కొన్ని సజెషన్స్ని కన్సిడర్ చేస్తున్నాం. వీటిని అయితే ఇంప్లిమెంట్ చేద్దాం స్టెప్ బై స్టెప్. దానికంటే ముందు మనం ఇక్కడ ఏం మోడిఫై చేయాలన్నా సరే ఫస్ట్ నుంచి వెళ్ళి మనం దీంట్లో వేసి పెట్టిన వానకాయుధం కావచ్చు, తాళ్ళు కావచ్చు, ప్లైవుడ్ షీట్స్ కావచ్చు, ఒక్కొక్కటిగా అన్నీ రిమూవ్ అయితే చేయాలి. సో ఇప్పుడు మన వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అన్నీ రిమూవ్ చేసేద్దాం ఒక్కొక్కటిగా. వాటర్ ప్రెషర్ని నేను మీకు డైరెక్ట్గా చూపెట్టలేను, కానీ కొన్ని ఎగ్జాంపుల్తో చూపెట్టగలుగుతా. మీరు లోపల నుంచి వెళ్ళి చూడవచ్చు. ఇక్కడ ఈ ప్లైవుడ్ షీట్ మనం 12 mm ఏదైతే వేసినామో ప్లైవుడ్ షీట్ ఇరిగిపోయి నెక్స్ట్ దాని వెనకాల ఉన్న పోల్ ఏదైతే ఉందో అది కూడా విరిగిపోయి బయటకైతే వెళ్ళింది. ఆ ప్రెషర్ని ఆపడం కోసము మేము ఈ బొంగుకు ఎక్స్ట్రా అటాచ్మెంట్లు వచ్చినాము, మస్తు కథలు పడ్డాము. బట్ అయినా సరే వాటర్ ప్రెషర్ వచ్చేసి ఆగలేదు. కవర్ ప్లైవుడ్ షీట్స్ అయితే తీసుడు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పని వచ్చేసి ఏంటంటే తాళ్ళు ఉన్నాయి కదా, ఈ తాళ్ళు అన్ని ఇప్పేస్తున్నాం. తాళ్ళన్నీ ఇప్పేసిన తర్వాత అసలు ఈ స్విమ్మింగ్ పూల్ ఎంత హైట్ ఉన్నట్టయితే మనకు వాటర్ని ఆపగలుగుతుందని మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ ఉన్న ఈ పోల్స్ని కూడా తీసేసి మాలో చాలామంది కామెంట్ చేశారు సబ్స్క్రైబర్స్, ఏంటంటే పోల్స్ని లోపల నుంచి కొట్టండి అని చెప్పేసి. అట్లా కొట్టే ముందు మధ్యలో ఇంకొక సపోర్ట్ ఇస్తాం. ఇప్పుడు 8 పైపులు ఎట్లున్నాయో మధ్యలో ఇంకొక 8 పైపులు అయితే సపోర్ట్ ఇస్తాం. సో అంతే ఇప్పుడు ముందు వీడియోలు అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చుట్టూ ఉన్న తాళ్ళు అయితే ఇప్పేసుకుందాం. ఇష్టంగా వీటిని చెక్కాలని అయితే కొట్టుకున్నాం. ఒకవేళ ప్లాన్ సక్సెస్ అయినట్లయితే ఇక్కడ నుంచి వెళ్ళి వాటర్లో కిందికి దుంకుదామని. కాకపోతే అన్ఫార్చునేట్లీ సక్సెస్ అయితే కాలేదు. మనం నెక్స్ట్ ప్లాన్ని ఇంకా సంథింగ్ డిఫరెంట్గా చేస్తున్నాం కాబట్టి దానికి సక్సెస్ అవ్వాలంటే ఇవన్నీ ఏది ఉండొద్దు, మొత్తం అన్నీ తీసేస్తున్నాం పైనుంచి వెళ్ళి. రిమూవ్ చేయడం మీరు చూసిరు కదా, ఓన్లీ 2 to 3 అవర్స్లోనే మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. దీన్ని బట్టి ఏమర్థమైంది, తయారు చేయడం ఎంతైతే కష్టమో ఒక తయారైందని నాశనం చేసుడు అంత ఈజీ. ఈ రోజు వచ్చేసి గాయ్స్ వెల్ మేకింగ్ పార్ట్ 3లో డే 2 మేము ఏం చేస్తున్నాము అంటే అసలు ప్లానింగ్ గురించి మీకు ఏం చెప్పలే కదా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 2 days 3 days టైం తీసుకొని ఏవైతే ఐరన్ పైప్లని వెల్డింగ్ చేసినామో అన్నిటిని కూడా కట్ చేస్తున్నాము. వెల్డింగ్ వచ్చేసి మేము ఇక్కడ మధ్యలో వెల్డింగ్ చేసినాం కదా అన్ని పైప్లని కూడా, సో వీటిని మొత్తం కట్ చేసి బయటకు అయితే తీసుకున్నాం, లోపలికి తీసుకొని ఈ పైప్లన్నింటినీ లోపల నుంచి అయితే వెల్డింగ్ చేస్తున్నాం అనమాట. మొత్తం కాకుండా కానీ ఎంతో కొంత ఎక్స్ట్రా సపోర్ట్ అయితే మనకు దొరుకుతుంది. సో చాలామంది ఏమని కామెంట్లు చేసారంటే మెటల్ షీట్స్ని యూజ్ చేయండి అని కామెంట్ చేశారు. అవిటి గురించి మెటల్ షీట్స్ గురించి పోతే ఘోరంగా కాస్ట్ ఉన్నాయి. అవిటిని మేమైతే అఫోర్డ్ చేయలేము, డైరెక్ట్ చెప్తున్నా అవిటిని ఎందుకు యూజ్ చేస్తలేము. సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఇవన్నిటిని కట్ చేసుకొని లోపటి నుంచి అయితే వెల్డింగ్ చేసుకుంటున్నాము. ఎక్స్ట్రా సపోర్ట్ ఉంటుంది ప్లైవుడ్ షీట్స్కి. సో అవిటిని యూజ్ చేసి ఎక్స్పెరిమెంట్ని సక్సెస్ చేద్దాం అనుకుంటున్నాము. సో వీటిని కట్ చేస్తున్నాం. పైన మీరు చూసినట్లయితే మేము దుంకడం కోసం ఏదైతే వెల్డింగ్ చేసుకున్నామో అంతా తీసేసినాము. అండ్ ఎక్స్ట్రా పైప్స్ ఉన్నాయి కదా అవిటిని కూడా కట్ చేస్తాం. ఈసారి ఎక్స్ట్రా ఏముండదు బావి పైనకు. ఎంతైతే మనం అనుకున్నామో ఈ పైన పైప్ కనిపిస్తుంది కదా అక్కడి వరకు మాత్రమే ఉంటుంది. ఇక ఎక్స్ట్రా అటాచ్మెంట్ మొత్తం రిమూవ్ అయిపోతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ సపోర్ట్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి చాలా బందోబస్తున్నాయి. వీటిని మధ్యలో ఇంకోటి ఎక్స్ట్రా వేస్తున్నాం. ఇక ఇట్లా 1 2 3 4 5 అని చెప్పేసి ఇంకా మళ్ళీ 8 అయితే వేస్తున్నాము. సో అట్లా మనకి ఎక్స్ట్రా సపోర్ట్ ఉంటుంది ప్లైవుడ్ షీట్స్కి. ఈ బొంగులు లోపలికే ఉండేసరికి ప్రెషర్ మనకు లోపల నుంచి బయటకు వస్తుంది కదా. సో పోతే ఇక మొత్తం ఒక దిక్కు పడిపోవాలి, ఇక లేకుంటే సక్సెస్ అన్న కావాలి. అట్లయితే చేస్తున్నాం ప్లైవుడ్ షీట్స్తోనే ఇక. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వర్క్. గైస్ ఫైనల్గా మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక 2 సైడ్లు కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అట్లా మన తాజా కటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయేది ఏంటి అంటే ఈ 8 పోల్సే కాకుండా మధ్యలో ఇంకొక పోల్ కూడా ఇస్తున్నాం బందోబస్తుంది. అట్లనే మన సబ్స్క్రైబర్ చాలామంది కామెంట్ చేసారు అది ఏంటంటే పోల్స్ లోపల సైడ్ నుంచి కొట్టడం అని చెప్పేసి. సో ఇక్క పైన నుంచి మీరు చూసినట్టయితే లోపల నుంచి అయితే పోల్ వస్తుంది అనమాట. దీనికి కూడా ఇప్పుడు మనకు ఒక సపోర్ట్ కావాలి, దీనికి కూడా ఒక సపోర్ట్ తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఈ రాడ్స్ అన్నిటికీ మధ్యలో లింక్ రాడ్లో అతనికి హోల్స్ అయితే వేసుకుందాం. తర్వాత ఈ రాడ్స్ అయితే వాతుకుందాం. బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు ఏ పోల్కి మధ్యలో కూడా అటాచ్మెంట్ అయితే లేదు. దానికి అన్నీ కూడా సపరేట్ అయితే అయినాయి. నేను మార్నింగ్ మీకు చెప్పినా కదా పోల్స్ వచ్చేసి సెంటర్లో వెల్డింగ్ వచ్చినామని చెప్పేసి. సో రేపు మేము చేయబోయే వర్క్ ఏంటంటే ఆ పోల్స్ అన్నింటినీ మనం లోపల నుంచి అయితే కొడదాము. సో మ్యాక్సిమం సపోర్ట్ అయితే ఉంటుంది. నాకు తెలిసి ఇప్పటి వరకు మనం చేసిన 2 అటెంప్ట్లో సక్సెస్ కాలే కదా, ఈ అటెంప్ట్లో సక్సెస్ అయితే అవుతుంది అనుకుంటున్నాము. సో చూడాలి ఏం జరుగుతుంది, ఏం మిస్టేక్ అవుతుంది మళ్ళీ ఇంకా ఏం కథ అని చెప్పేసి. సో ఇప్పటి వరకు ఇవన్నీ పోల్స్ మధ్యలో ఉన్న అటాచ్మెంట్ని అయితే తీసేసినాం, చీకటి అయిపోయింది. సో ఈ వర్క్ ఏదైతే ఉందో ఇదైతే ఇక్కడికి ఫినిష్ అయిపోయింది. ఇక ఎంత ఎలిప్యాడ్ తయారు చేసినాం మనము, ఇప్పుడు ఇది ఏ విధంగా తయారైందో చూడండి. మొత్తం కూడా డిటాచ్ అయిపోయింది. దేనికి సంబంధమే లేదు, ఊతునే మొత్తం. సో ఇది ఈరోజు వరకు వర్క్ అయితే జరిగింది. అదే దీని మీద కూడా ఇంకొక 2 to 3 days అయితే వర్క్ నడుస్తుంది. ఆ తర్వాతనే దీని ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉందో అదైతే ఛానల్ అప్లోడ్ అవుతుంది. సో రేపైతే కలుద్దాం, బాయ్. సో ఈరోజు వచ్చేసి గాయస్ డే 3లో కనుక మీరు చూసినట్లయితే మొత్తం పైప్ లైన్ కట్ చేసినాం కదా, వీటిని అన్నింటినీ వెల్డింగ్ అయితే కొడుతున్నాము. వెల్డింగ్ వచ్చేసి ఎట్లా అంటే ఆల్రెడీ మీకు చెప్పిన లోపల నుంచేలే. సో ఈసారి సపోర్ట్ ఏదైతే ఉందో ఈ పైపులకి నెక్స్ట్ లెవెల్ మనకు రాబోతుంది అనమాట. మనం బయట సైడ్ ఏవైతే సపోర్ట్స్ పెట్టినామో ఆ సపోర్ట్లు ఈసారి పెట్టకున్నా సరే ఇక ఈ బొంగులతోనే వస్తుంది. ఏమంటారా డైరెక్ట్ రాయిగా ఆడికేం చూస్తాను దీనంగా ఈసారి సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పేసి ఈ ఎక్స్ట్రా నిలబెట్టిన పైప్లతోని వీటన్నిటికీ మంచిగా వెల్డింగ్ అయితే కొట్టుకుందాం. బందోబస్తు అవుతాను వారు తాజు అవుతుంది చూద్దాం ఎట్లుంటుందో ఈసారి. ఇక వెల్డింగ్ కొడితే ఇక దీనికి ఎంత ఫోర్స్ పడ్డా సరే ఇక బయట ఉన్న పైపులకే ఉంటుంది సపోర్ట్, తప్పితే ఇవి విరిగిపోయే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇంతతోటి పైపులు కదా. చూద్దాం. నేను ఆల్రెడీ ఎస్టర్డే మీకు చెప్పినా కదా ఈ స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో ఈసారి డిఫరెంట్గా ఎల్లో కలర్ పైప్ల వరకే ఉండబోతుందని చెప్పేసి ఆ ఎక్స్ట్రా పైప్ ఏదైతే ఉందో దాన్ని అక్కడికి కట్ చేస్తున్నాము. కట్ చేసిన పార్ట్ని ఎట్లా యూజ్ చేస్తున్నాము అంటే మధ్యలో ఇంకో గుంత తీసినాము, దాంట్లో అయితే పెడుతున్నాము. ఈసారి 8 మనం ఆల్రెడీ పాతిన పైపులతో పాటుగా మళ్ళీ ఎక్స్ట్రా 8 పైపులు అయితే వస్తాయి అన్నమాట. మనకు సపోర్ట్ వస్తుంది, ఎక్స్ట్రా సపోర్ట్. ఈ పైపులు మొత్తం పైన దాకా కాదు కానీ మధ్యలో దాకా ఇక్కడ వరకు ఎక్స్ట్రా సపోర్ట్ అయితే ఇస్తాయి మనకు.
ఆ రోజు మనము సైడ్ కొట్టుకున్న సపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇవి డిస్టర్బెన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి మొత్తం తీసేసుకొని మళ్ళీ సపోర్ట్లు వేసుకుందాం, అందుకని ఇవి కడిగేసుకుంటున్నాం అని. మనోడు ఫ్లైవుడ్ షీట్లు బయటికి రాకుండా బందోబస్తు కొట్టిండు ఈ బుక్కలు. సో ఇప్పుడు కట్ చేయడానికి ఘోరంగా దమ్ము అవుతుంది, కట్ చేస్తున్నాం. దగ్గర ఒక గంటన్నర టైం తీసుకొని మనోడు అయితే దీన్ని బందోబస్తు వెల్డింగ్ కొట్టిండు. ఫస్ట్ ఈ పైపులు వచ్చేసి అటు ఇటు ఊపితే ఇప్పుడు మీరు చూడొచ్చు బందోబస్తు అయినాయి. సో ఇప్పుడు నాకు తెలిసి కొద్దిగా ఆపుతుంది అనే హోప్ అయితే వచ్చింది వీటిని చూసిన తర్వాత. సో ఇదే విధంగా చుట్టూ కూడా మనం పైపులు అయితే అటాచ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ ప్లైవుడ్ షీట్లు వేసి కాగితం వేసి వాటర్ అయితే నింపాలి. హోప్ ఈసారి సక్సెస్ అయితే అనుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటి అంటే మధ్యలో పైపులు ఉన్నాయి కదా, వీటికి 2 ఎక్స్ట్రా సపోర్ట్లు అయితే ఇస్తున్నాం. ఈరోజు వచ్చేసి గాయస్ డే 4 ఎట్లనే వేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 7కే వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేసినాము. ప్రాబ్లం ఏంటి అంటే ఈరోజు కరెంట్ ఉండదట ఆఫ్టర్నూన్. సో అందు గురించి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసినాం. నాకు తెలిసి 10:30, 12 వరకల్లా ఇది మొత్తం కంప్లీట్ కావాలి. ఒకవేళ కంప్లీట్ అయితే ఇక మన వీడియో మనం తీసుకోవచ్చు. కరెంట్ పోయినా సరే పెద్ద పరకేం పడదు అన్నట్టు. సో ఇప్పుడు ఇక కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఎన్ని రింగులు అయినాయి? మొత్తం 5 రింగులు అయిపోయినాయి సర్కిల్ ఇవి. ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 సంగ్ వచ్చినామంటే ప్లైవుడ్ షీట్లు దించుకొని కవర్ వేసుకోవచ్చు. ఇక పైన మీరు చూడొచ్చు మొత్తం ఎక్స్ట్రా పైప్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా కట్ చేసినాము. అంతేకాకుండా వెల్డింగ్ కూడా అయిపోయింది. లాస్ట్ ఒక్క సైడ్ అయితే వెల్డింగ్ మిగిలి ఉంది. ఆ సైడ్ వచ్చేసి ఇదే. దీన్ని కొట్టే ముందు లోపల స్టాండ్ ఇంకా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని బయట తీసుకుంటున్నాము. ఆ తర్వాత దీన్ని కూడా ప్యాక్ చేసేద్దాం. ఇది అయిపోయింది అనుకోండి, మన రింగ్ వర్క్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ ఏం చేయబోతున్నాము అంటే ఈ మధ్యలో సపోర్ట్ల కోసం పైప్లను వెల్డింగ్ చేసినాం కదా, వీటికి కూడా సేమ్ దీనికి ఏ విధంగా అయితే సపోర్ట్లు ఇచ్చినామో అట్నే సపోర్ట్ ఇస్తున్నాం. ఈసారి ఖచ్చితంగా సక్సెస్ చేయాలని ట్రై చేస్తున్నాం. ఏం జరుగుతుందో చూడాలి. మీరు ఇక్కడ చూడొచ్చు అటాచ్మెంట్లు అయితే ఘోరంగా అయిపోయినాయి. అక్కడక్కడ కట్ చేసిన కాడ ఇంకా వెల్డింగ్ కొట్టిన కాడ మొత్తం ఇట్లా బ్లాక్ అయిపోయింది. సో రెడ్ పెయింట్ అయితే ఎత్తున్నాం ఇప్పుడు మొత్తం. పార్ట్ 2లో మీరు చూసారు కదా, ఒక ప్లైవుడ్ షీట్ వచ్చేసి మొత్తం విరిగిపోయింది ఐరన్ పోల్స్ విరిగిపోవడం వల్ల. సో దాన్ని ఇప్పుడు మనం ఈ పిన్స్ని యూజ్ చేసి అటాచ్ చేస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 3 ఏదైతే షూట్ చేస్తున్నామో దాంట్లో ఇదే ప్లైవుడ్ షీట్ని యూజ్ చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ నుంచి వెళ్ళి షూట్ అయితే స్టార్ట్ చేసినాం, నడుస్తూనే ఉంది. లాస్ట్ వచ్చేసి ఏం మిగిలి ఉంది అంటే పైన మనం దుంకే రింగ్ ఉంటుంది కదా, అది మిగిలి ఉంది. నిన్న కరెంట్ లేకుండే దానివల్ల వర్క్ అయితే ఆపేసినాం మధ్యలోనే.
సో ఈరోజు నాకు తెలిసి ఇది మొత్తం ఫినిష్ అయితే అయిపోతుంది. వాటర్ నింపుతాం, ఆగుతుందా ఆగదా అని చెప్పేసి ఫర్దర్గా ఈ వీడియో అయితే ముందు చూడండి. సో ఇంకా మేము ఎక్స్ట్రా సపోర్ట్ గురించి ఏం చేస్తున్నామంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్ని పైపులు అయితే ఉన్నాయి కదా, వీటిని అన్నింటినీ మనం ఆల్రెడీ ఎక్స్ట్రా పైపులు అటాచ్ చేసినా సరే మధ్యలో కొడుతున్నాం. ఎందుకంటే ఎంత మనకి సేఫ్టీతో చేస్తే ఈసారి అంత సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మ్యాక్సిమం సక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఈసారి. లాస్ట్ స్టెప్కి అయితే గైస్ వచ్చేసినాం. ఇప్పుడు ఏంటిది అంటే ప్లైవుడ్ షీట్స్ని కొడుతున్నాం, తర్వాత కవర్ వేసి వాటర్ పట్టుడే. పోయినసారికి ఈసారికి చేంజ్మెంట్ మీరు చూడొచ్చు. ఈసారి ఎక్స్ట్రా సపోర్ట్ కోసం ఇన్ని ఐరన్ పైప్స్ని అయితే అటాచ్ చేసినాము. సో చూడాలి ఈసారి అన్న సక్సెస్ అవుతుందా లేదా ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ప్లైవుడ్ షీట్స్ని అయితే కొడుతున్నాం ఇక. మొత్తానికి గాయస్ ఇవాళ దాకా పని చేసిన తర్వాత మన ప్లైవుడ్ షీట్స్ కొట్టడం అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు చుట్టూ ప్లైవుడ్ షీట్లు అయితే సెట్ చేసినాము. అండ్ నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఏంటంటే ఇలా ఒక వానకాయదం వేసి ఆ తర్వాత వాటర్ అయితే పట్టాలి. పైన ఆల్రెడీ మన తాజు గారు వచ్చేసి వెల్డింగ్ కొడుతూనే ఉన్నాడు. తాజు ఆయప్రా ఒక రింగ్ అయిపోయిందంటే పైన మన వీడియో ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టే. కవర్ వేసుడు అయితే గాయస్ అయిపోయింది, మీరు చూడవచ్చు. మొత్తం ఈసారి ప్రతిసారిలాగా కాకుండా డబల్ కవర్ అయితే వేసినాం, రెండు కవర్లు వేసినాం. ఇప్పుడు ఇవన్నిటిని మన వాళ్ళు అటాచ్ అయితే వేస్తారు పైన. ఈసారి బొమ్మలు కూడా లేవు. పాత కవర్ కంటే కొత్త కవర్ సంథింగ్ డిఫరెంట్ ఉంది. దీన్ని చూస్తే సేమ్ స్విమ్మింగ్ పూల్ లోపల టైల్స్ ఉంటాయి చూడు, అట్నే ఉన్నాయి. పోయినసారి లాగానే గాయస్ ఈసారి కూడా వాటర్ అయితే నిండుతున్నాయి. సో ఈసారి చూడాలి ఏమైతే ఏం కదా అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. ఇది వచ్చేసి పార్ట్ 3తోనే ఈ బాయ్ వీడియో కంప్లీట్ కావాలనుకుంటున్నాం. అవుతుందా? అస్సలు ఆగుతుంది బంద వస్తున్నాయి. ఆగుతుంది ఒకసారి పోయినసారి నీళ్ళలో వైర్ బోర్డు ఆడింది కదా, భయానికి అక్కడ చుట్టిపెట్టిండు మనోడు చక్కగా. అవుతుంది ఖచ్చితంగా అవుతుంది ఈసారి కొత్త స్ట్రక్చర్ అలాగే ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్లతో అయితే మీ ముందుకైతే వచ్చేసాం. ఈసారి కంపల్సరీ ఆగాల్సిందే. అవుతుందా కాదు, ఆగాల్సిందే. ఇక ఫస్ట్ లైఫ్ జాకెట్ వేసుకున్నాడు దొంగనీకి. సో చూడాలి గాయస్ ఏం జరుగుతుంది ఏం కదా అని. వాటర్ అయితే నిండుతున్నాయి. ఒకవేళ ఆగింది అనుకో పొట్టు ఇదో కొట్టుడు వేయాలి, తగ్గేదే లేదు ఇక. పార్ట్ 1 పార్ట్ 2లా కాకుండా డిఫరెంట్ టెక్నిక్ని యూజ్ చేసినాం కదా. పైపులు లోపటి సైడ్ వెల్డింగ్ కొట్టి
అయినా సరే ఒక్కొక్క ప్లేస్లో వాటర్ నిండే కొద్దీ కటకడా కటకడా కూడా సౌండ్ వస్తుంది. వాటర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ దాకా నిండినాయి, ఈ ప్లేస్ దాకా నిండినాయి. అవి బ్యాక్ సైడ్ వచ్చే కొద్దీ ఈ ఐరన్ రాడ్స్ మనం లోపల ఏవైతే వెల్డింగ్ వచ్చినామో ఏక్ బై ఏక్లే కావచ్చు నాకు తెలిసి కటకడా కటకడా కూడా సప్పుడు వస్తుంది. మన బావిలో గాయ సగం నీళ్ళు నిండంగానే ఆగం అయితే అయిపోయింది. ఏంటంటే పైప్ బలిగింది. ఎప్పుడు ఏదో ఒక ఆటంకం జరుగుతూనే ఉన్నది. ఇది మాత్రం మ్యాన్ మేడ్ ఆటంకం. ఇది కాజుగాడు బండి ఎక్కిచ్చిండు మరి గాయస్ స్టార్ట్ అయితే అయింది. ఇప్పటిదాకా మంచిగానే ఉండే, ఏ కటకట లేకుండే ఏం లేకుండే. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. సగం కంటే ఎక్కువ నిండిన నీళ్ళు కటకడా 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 అంటానే. కటకట అన్నదంటే స్టార్ట్ అయినట్టే ఇక. ఇంకా జానడు ఉంది. మా వాళ్ళ అందరం మేము ఏమంటున్నాం అంటే ఎక్కడికి ఆపేసి అలా దుంకుదామని అంటున్నాము. అన్నీ ఏమంటుందంటే మొత్తం నింపుదాం దాన్ని, పైన నుంచి బొర్రిపోయేదాకా అని అంటాడు. ఏమవుతుందో లాస్ట్ స్టెప్ దాకా వచ్చినాం. చంద్రయాన్ 3 లెక్కనా, చంద్రయాన్ 2 లెక్క మొత్తం 3 దాకా పోయింది. ఇప్పుడు అలా ల్యాండింగ్ ఎట్లనో ఇప్పుడు మాకు ఇది అట్లే ఇక మొత్తం మీద పైన దాకా నిండింది. తాగినట్టు లేకుంటే ఎట్లుందంటే ఒక్కొక్కళ్ళ మనసులో ఎట్లా అంటే అది మొత్తం నిండింది అనుకో, నిండి ఆ ప్లైవుడ్ షీట్ మొత్తం ఇటు వస్తాయి అనిపిస్తుంది. నిండినాక ఎందుకు వస్తాయి? ఎందుకా వెయిట్కి నిండా నింపడానికి ఇంకో రీజన్ కూడా ఏంటిదంటే అది ఎంత వెయిట్ నాపగలుగుతుంది. ఒకవేళ పలిగేది ఉంటే పలిగిపోయినా సరే నో ప్రాబ్లం, ఫెయిల్ అయినా సరే, కానీ పొలం దిగిన తర్వాత కొలాప్స్ అయితే దెబ్బలు తాకుతాయి అని చెప్పేసి నిండా నింపుతున్నాం. దానికి కావాలని నిండా నింపుతున్నాం. ఎట్లాగో మేము అందరం దిగగానే జాడ మురడు ఖాళీ అయిపోతుంది. ఎట్లా ఆ పైపు అలాగే వాటర్ వచ్చినా కొద్దీ ఆ లోపల నీళ్ళ మీద పడి దుంకుతుంది. నిండింది అన్నట్టు ఆల్మోస్ట్. క్లారిటీ కనబడుతుంది. మొత్తానికి 1 మంత్ కష్టపడ్డ తర్వాత డిఫరెంట్ ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మేము తయారు చేయాలనుకున్న బాయ్ అయితే గాయస్ రెడీ అయిపోయింది. బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు అంత హైట్కి వాటర్ నిండి పైనుంచి వెళ్ళి కింద పడుతున్నాయి. సో ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయినట్టే. ఇక ఇప్పుడు దాంట్లో దుంకాలి నెక్స్ట్. వాజా నిండా నీళ్ళున్నాయి, అదే గమ్మతున్నాయిరా. మొత్తం గాయస్ దీనికి మొత్తం ఉన్నాయి నీళ్ళు. ఇడికని చూస్తుంది అయితే మస్తు క్రేజీ వ్యూ ఉంది. ఇక్కడ నుంచి గాయస్ వ్యూ చూడండి, మస్తు కనబడుతుంది. వాటర్ పైన ఆగినాయి, మొత్తం ఇంటెత్తు దాకున్నాయి. కాకపోతే కొద్దిగా సేఫ్ సైడ్ ఉండాలని చెప్పేసి ఏం చెప్తున్నామంటే చుట్టూ ఈ విధంగా మా దగ్గర ఉన్న తాళాలన్నింటినీ అడుగుతున్నాం. ఒకవేళ ఏదైనా ఇరిగిపోయి ఒక సైడ్ మొత్తం ముసిపోయినా కానీ మొత్తం బయట పడిపోయి మేము బయటకు రాకుండా దుంకినప్పుడు వీటిని బందోబస్తు కడుతున్నాం. చాలా కష్టపడ్డ తర్వాత గైస్ మొత్తం అయితే సక్సెస్ అయింది. వాటర్ నిండా నింపినట్టు మేము స్టార్టింగ్లో మీరు పేర్లో చూసిరు కదా మీరు ఆల్రెడీ మొత్తం బయటకైతే దుంకినాయి. కాకపోతే ఇప్పుడు మేము కొద్దిగా వాటర్ తీసేయడానికి రీజన్ ఏంటి అంటే సపోర్ట్లు ఏవైతే ఉన్నాయో బయట వాటర్ దుంకడం వల్ల కొద్దిగా అటు ఇటు అయినాయి. నిండా నీళ్ళు ఉంటే ఒక్కసారి కొలాప్స్ అవుతుందని చెప్పేసి కొద్దిగా తగ్గించి దుంకుతున్నాము. ఆల్మోస్ట్ ఇలానే ఉన్నాయి, ఒక 3 ఏడు కంటే తక్కువ తగ్గించినాము. సో ఇప్పుడైతే నేను జంపింగ్ 3, 2, 1 దుంకేస్తున్నా. తాజా ఘోరంగా ఉన్నాయి నీ వెల్డింగ్ నమ్మి దుంకుతున్నారు రే. భయం దిగు మరి, భయం అయితే గాడి పోయి దుంకుపో ఫస్ట్. గడిపో
అన్న కరెక్టే. ఫస్ట్ గాడి కింద దుంకుమన్నాడు, కాకపోతే కోతి ట్రయల్ పోతావా? అంతరిక్షంలోకి ఫస్ట్ మనుషులు పోలే, ఫస్ట్ కోతిని పంపించారు. నేను కూడా మా కోతిని పంపిద్దాం. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఇన్ని రోజులు కష్టపడ్డది గైస్, మన ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది. దుంకు లైన్ దుంకు కవర్ పట్టుకుంటున్నావు. ఏదేమైనా సరే గాయస్, మీరు అన్ని పాటలు చూసిరు కదా, దీనిపైన మేము ఎంత ఎఫర్ట్స్ పెట్టినామని చెప్పేసి, ఒకవేళ మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. తయారు చేసినట్టు మొత్తం ఏం కాదురా, మేము లేమా? మూస్తా బాయిలో పడితే నువ్వు కత్తెర తీసేరా జేవులా నాకే కాళ్ళు గింత గింత అంటున్నాయి. తేలిపోలే అనుకో ఏకించే ఇన్ని రోజుల మా కష్టాన్ని అయితే గాయస్ ఇప్పుడు ఎంజాయ్ చేయబోతున్నాము. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి మొత్తం అదులుతుందా? చోటు దుంకురా రెడీ 1 2 3 జంప్. ఇగో మళ్ళా 1 2 తాడిష్ పెడతలేడు వాడు, ఎంత అలా వారాల నుంచి అయితే గాయస్ మస్తు కష్టపడుతున్నాం. సో అది సక్సెస్ అయింది కాబట్టి దానికి ప్రతిఫలంగా మా వాళ్ళందరికీ ఈరోజు పార్టీ థమ్స్ అప్ ప్లస్ కారా పట్టరే అందరు తీసుకోర్రా. ఇక తాజాని ఫస్ట్ ఇర్రా, మస్తు కష్టపడ్డాడు. జర నువ్వు దూరం ఉండు, లీల సుక్కలు రామ్ తాగరా.
మేము మాత్రమే సక్సెస్ అయినట్టు కాదు, మనందరం సక్సెస్ అయినట్టు. చర్స్. ఇటు చెస్ చెస్ థమ్స్ అప్ గ్లాస్ అన్న చల్లగా ఉంది. చెస్ కాదు చైనా చెక్ మేట్. సో ఫైనలీ గైస్, ఇది ఈరోజు వీడియో. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్తో ఉన్నాం కాబట్టి సక్సెస్ అయితే అయినాం. మీరు కూడా ఎప్పుడు ఏది చేయాలన్నా సరే నెవర్ గివ్ అప్, విడిచిపెట్టొద్దు. ఖచ్చితంగా దాన్ని చేంజ్ చేస్తూ కష్టపడరు అనుకోండి, సక్సెస్ అయితే అవుతుంది. వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ చేసుకొని మొత్తానికి మేము ఈ బాయ్ అనేది తయారు చేసినాం, సాధించడం. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, త్వరలోనే మేము దీంట్లో 24 hours క్యాంపింగ్ అయితే ఇస్తాం. ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.